బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు మరోసారి ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఢిల్లీలో ముందుగా హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. అనంతరం వరద నష్టం వివరాలను తెలపనున్నారు. ఇక కేంద్రం ప్రకటించిన అతి తక్కువ వరద సహాయంపై మరోసారి పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేయనున్నట్లు తెలుస్తుంది. కాగా సెప్టెంబర్ మొదటి వారంలో రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలు తీరని నష్టాలను మిగిల్చాయి. దీనికి వరద నష్టాన్ని అంచనా వేయడానికి రాష్ట్రంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో పాటు కేంద్ర ప్రత్యేక బృందం పర్యటించిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో వరద నష్టం 10,000 కోట్లకు పైగా లెక్క తేలగా కేవలం 421 కోట్లు మాత్రమే కేంద్రం విడుదల చేసింది. దీంతో రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 6న ఢిల్లీకి వెళ్లి మరోసారి వివిధ శాఖల కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల వలన కలిగిన నష్టాలను వివరించనున్నారని సీఎం రేవంత్ రెడ్డికి వివరించనున్నట్లు తెలుస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు మరోసారి ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఢిల్లీలో ముందుగా హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. అనంతరం వరద నష్ట వివరాలు తెలపనున్నారు. ఇక కేంద్రం ప్రకటించిన అతి తక్కువ వరద సహాయంపై మరోసారి పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేయనున్నట్లు తెలుస్తుంది. కాగా సెప్టెంబర్ మొదటి వారంలో రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలు తీరని నష్టాలను మిగిల్చాయి. దీనికి వరద నష్టాన్ని అంచనా వేయడానికి రాష్ట్రంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో పాటు కేంద్ర ప్రత్యేక బృందం పర్యటించి విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో వరద నష్టం 10,000 కోట్లకు పైగా లెక్క తేలాల్సింది. కేవలం 421 కోట్లు మాత్రమే కేంద్రం విడుదల చేసింది. దీంతో రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 6న ఢిల్లీకి వెళ్లి మరోసారి వివిధ శాఖ కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల వలన కలిగిన నష్టాలను వివరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. Bye.